let's start jokes war. జోకులు పేల్చడానికి వచ్చేస్తుంది భావన. And నా తరపు నుంచి వచ్చేస్తున్నాడు సద్దా. నేను చెప్తున్నా కదా, యూ కెన్ డూ ఇట్. కమ్ ఆన్, ఒక్కొక్క జోక్ మామూలుగా పేలొద్దు. ఒక రోజు మన సుధాకర్ పెద్దనాన్న ఉండు కదా, వాళ్ళ కొడుకుకి పర్ఫ్యూమ్ బాటిల్ గిఫ్ట్ ఇచ్చిన. వాడి సుధాకర్ నే మించిపోయిండు, పర్ఫ్యూమ్ చేతిలో వేసుకొని నాకుతుండు. నేను పోయి పెద్దనాన్నకి చెప్పిన, ఇంకో పెద్దనాన్న మీ కొడుకు చూడు పర్ఫ్యూమ్ చేతిలో వేసుకొని నాకుతుండు అనగానే కోపంలో పోయిండు కొడుకు దగ్గరికి. నా ఇజ్జత్ మొత్తం మట్టిలో కలిపేస్తున్నారా, ఇంతనన్నా తెలుగుందారా, పర్ఫ్యూమ్ ఎవడన్నా చేతిలో వేసుకొని నాకుతాడా? ఏడొచ్చినారా ఈ బుద్ధులు, పర్ఫ్యూమ్ చేతిలో వేసుకొని నాకరా, అన్నంలో కలుపుకొని తింటారు. మనసు సంపుకొని దుఃఖమాపుకొని చెల్లెమ్మ ఓ చెల్లెమ్మ, అద్దములో నా మోము చూసుకొని చెల్లెమ్మ నా చెల్లెమ్మ, ఎవరి కోసము నా జీవితమని చెల్లెమ్మ ఓ చెల్లెమ్మ, జరిగినదంతా దలబోసితివా చెల్లెమ్మ నా చెల్లెమ్మ. వాళ్ళ నిజంగానే ముద్దపప్పు జోక్ లాగానే ఉంది. ఇప్పుడు మనం చికెన్ బిర్యానీ జోక్ చెప్పాలి. రెడీ? మనమైతే గిల్లలేక గోధుమ పిండి జోకులు చెప్పాం, మనం అన్ని రిచ్చుకుంటాయి. మనం జోక్ చెప్తే నరేంద్ర మోడీ పిలిచి అవార్డు ఇస్తాడు. వదినా, ఒకడు మీలేవాడు ధనవంతుడు ప్రోగ్రామ్ పోతాడు. ప్రోగ్రామ్ అయితే యాంకర్ అడుగుతాడు, చెప్పండి మీ తండ్రి గారి పేరేంటి? కరుణాకర్, ప్రభాకర్, సుధాకర్. మా నాన్న పేరా? మా అమ్మని లైఫ్ లైన్ వాడుకోవచ్చా సార్? హలో మా, ఇడా మీలేవాడు ధనవంతుడు ప్రోగ్రామ్కి వచ్చినా, ఇడేందంటే క్వశ్చన్ అడిగిరు, మా మీ తండ్రి గారి పేరేంటి? రత్నాకర్, సుధాకర్, ప్రభాకర్, ఏదో గుణాకర్ ఏదో అడిగాడు. బిడ్డ నీకు ఆ క్వశ్చన్ ఆన్సర్ చేస్తే ఎంత ఇస్తారా? 5,000 ఇస్తారు. 5,000 కోసం ఊర్లో జనాలకి ఎంత గొడవ పెట్టడం ఎందుకురా? ఇప్పుడు ఇందాక పర్ఫ్యూమ్ అయింది కదా, ఇప్పుడు మాయిశ్చరైజర్ కలుపుకొని తింటాడని సూపర్ ఉంటది. చెప్పురా, ధైర్యంగా చెప్పు. కమ్ ఆన్. మన బుల్లెట్ భాస్కర్ ఇంకా వాళ్ళ వైఫ్ కూరగాయల మార్కెట్ పోతారు. వాళ్ళ వైఫ్ అంటది, ఏమండి నాకు ఒక డౌట్, ఇంతసేపు డౌట్ రాలేదా అనుకున్నా. ఏడు ఏం లేదండి, నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి నాకు ఇదే డౌట్, ఈ కూరగాయలలో ఊకే వాటర్ ఎందుకు పోస్తారండి? ఓసి పిచ్చిదానా, అది కూడా తెలియదా? కూరగాయలకి చక్కెర వచ్చి పడిపోతాయని దాన్ని నీళ్లు పోసి మరీ లేపుతారు. కర్రోడా ఏం అర్థమైందిరా చెప్పు. నీకు వస్తేనే పోవాలి సులభ్ కాంప్లెక్స్, ఊకే పోతుట్రా. నిజంగా అంటే ఎవరన్నా మూర్చొచ్చి పడిపోతే ఏం ముట్టి లేపుతారా? మరి కూరగాయలు ప్రాణం ఉండదా? ఆ జోక్ ఏవరా మంచి జోకా? Come on, Monica. Yes, you can do it. ఏ రోజన్నా నీ పేరు తప్పు వాళ్ళకి మోనికా అంటున్నాడు చూడు, మోనికా యాదకొస్తున్నది ఆడికి. వదిన, మన గాలిపడ సుధాకర్ ఉన్నాడు కదా, అన్న ఒకరోజు పొలిటీషియన్ పరిగెత్తుకుంటూ పోతాడు. సార్ సార్ అర్జునుడికి ఒక అమ్మాయి మీద కేసు రాయండి సార్. అదా అమ్మాయి మీద కేసు ఎందుకు రాయాలి? ఏమైంది? ఒక అమ్మాయి నాకు ముద్దు పెట్టి పారిపోయింది సార్. కర్రీవాడా నిన్ను ముద్దు పెట్టి పారిపోయిందారా? ఎట్లుంటా చెప్పు, గుర్తులు చెప్పు. సార్ ఆ గుర్తులు లాగా ముఖం ఎట్లుంటో నాకు తెలియదు సార్. అరే ముద్దు పెట్టి పారిపోయింది అంటున్నావు, గుర్తులు కూడా తెలియదారా? అంటే ముద్దు పెట్టేటప్పుడు నేను కళ్ళు మూసుకున్నా సార్. అరే ఆ జోక్ సుధాకర్ చెప్పి చాలా రోజులైంది. పోరా కర్రోడా, పోరా పొట్టోడా. సూపర్ సూపర్. అదే నా తమ్ముడు అంటే. గోవిందా మన యాదమరాజు ఫుల్ ఇగో జోక్ అయ్యే ముందు ఒక్కసారి ఒక కన్ను కొట్టు, అందరికి నేను సిగ్నల్ ఇస్తా, గట్టిగా అరుస్తారు. అదే ప్రాబ్లం అయితే ఎక్కడ అయిపోతుందో అర్థం కావట్లేదు జోక్, దరిద్రం. రెడీ? మన యాదమరాజు ఫుల్ ఫ్యాషన్ కి వస్తాడు, ఇంతింత హెయిర్స్ పెంచుకుంటాడు, 2 పోగులు పెట్టుకుంటాడు. అప్పుడు వాళ్ళ మమ్మ వచ్చి, ఒరే ఫస్ట్ ఆ జుట్టు కత్తరించి ఆ పోగులు తీసి వాడే. మమ్మీ నువ్వు గిప్ప గుద్దినా గానీ నేను మాత్రం దియ్యా, ఎందుకంటే నేను ఫ్యాషన్ ఫాలో అవుతున్నా, నేను ఫ్యాషన్ ఇది. నీ ఫ్యాషన్ తగలేట, మొన్న చెల్లి పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లి కొడుకు నువ్వే కావాలి, నువ్వే నచ్చినావు అంటుండు.
అట్లీస్ట్ రవి ఎగిరినా నేను ఒప్పుకుంటుంటే నిద్ర అందరు అరిచిరు కాబట్టి మళ్ళీ ఒకసారి మన స్టూడెంట్ పవర్ పేలిందా ఇదేం బుద్ధిరా నీకు జోకులు కావాలంటే వాడిని ఎందుకు వాడుకుంటున్నావు ఆ బట్టలు లూసుకుంటే చినిగింది అనుకో ఏమైతే తెలుసా ఏం బుద్దమ్మా మీది జోక్ ఏంటంటే మన రవణ దగ్గర నేను పోయినా అన్న రవణ ఏందన్నా అంత కోపం ఉన్నావు అన్న నిన్న వేరే చోటికి పోయినరా సింహాన్ని గిట్ట గుద్దితే పడుకుందిరా అబ్బా ఏంది సింహాన్ని గుద్దినావా ఏ గంతే కాదురా ఏనుగుని గిట్ల గుద్దితే 2 పళ్ళుడి కింద పడే తర్వాత ఏమైందనా ఏం లేరా బొమ్మల చేపడు తని బయటికి తరిమిడు నీ చిక్కులు నీవే ఎవ్వరు ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా ఆగాలో లేదంటూ చెల్లరిగా ఈ అరాచకం మీరు చూడొద్దు ఏంటో హడావట్ చేసేస్తున్నారు మన బూన్గాడికి పెళ్లి ఫిక్స్ అయింది ఇంకా కార్డు పెళ్లి ఓకే గానీ నాన్ వెజ్ ఉందా నాకు పెళ్లి అవడం గొప్ప అనుకుంటే దీనికి నాన్ వెజ్ కూడా కావాలంట